దానికి ఇంకా మనకి అనేక కార్యక్రమాలు ఇక్కడ P4 కార్యక్రమాలని, అలాగే మనకి ఇక్కడ జిఎస్టీని కూడా తగ్గించి జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కింద కూడా మనం తీసుకువెళ్ళాం సార్. మనకి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో చిన్న కార్యక్రమాలు పళ్ళు విన్నపాలు ఉన్నాయి సార్. మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి హాస్పిటల్ ఒకటి పెద్దనిండ్రకొలను, నిడమరు మండలం పెద్దనిండ్రకొలంలో సిహెచ్సిని 30 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేయాలి సార్. అలాగే మనకి ఇదే గ్రామంలో నల్లమాడు అంటే నల్లజరం నుంచి లక్ష్మీపురం వరకు కూడా తార్ రోడ్ని ఏర్పాటు చేయాలి. అలాగే మనకి గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి మనకి కోస్టల్ హైవేకి గ్రీన్ఫీల్డ్ హైవే, అలాగే 216, 16 అనే 4 నేషనల్ హైవేస్ని కలుపుతూ మనకి 182, 232 స్టేట్ హైవేల ద్వారా కలిపితే చాలా లాభదాయకంగా ఉంటుంది సార్. వాణిజ్యానికి కానీ మనకి ట్రాన్స్పోర్ట్కి కానీ ఈ 4 హైవేలను కూడా కలిపి తీసుకెళ్ళాలి సార్. అలాగే మాకు గతంలో మన చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు మినిస్టర్గా ఉండగా ఇక్కడ ఇంటర్ కాలేజీని కట్టించారు సార్. దాన్ని పూర్తిగా శిథిలావస్థకి చేరుకుంది సార్. ఆ ఇంటర్ కాలేజీని కూడా నిర్మించాలని, అలాగే భీమడోల్లో గురుకుల పాఠశాల కూడా మన క్లాసులు జరుగుతున్నప్పుడే కూడా శిథిలావస్థకి చేరుకుని దాన్ని కూడా మనకి నిర్మించాలని మనకి, అలాగే R&B రోడ్లను అన్నింటిని కూడా మన త్వరితగతిన చాలా రోడ్లు కూడా పూర్తి చేస్తాం. వాటిలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని మీ ఆశీస్సులతో, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ముందు పదంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా ఉంగుటూరు నియోజక ప్రజల తరపున మీకు హామీ ఇస్తున్నాను సార్. మీరు ఏదైతే P4 కానీ విజన్ 2047 కానీ, అలాగే ఈ 4 సంవత్సరాల్లో ఏం చేయగలదో అన్నీ కూడా ఎవరు చేయని విధంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తానని మీ ఆశీస్సులతో మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా ఉంగుటూరు ప్రజలకి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. జై హింద్. పాలకపక్షం ఇప్పుడు ప్రజాపక్షమే అని